ఓం నమో రంగనాథాయ నమః. ఏదైనా పూజ చేయాలంటే ముందుగా పూజా సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకోవాలి. ఏ సామాగ్రి కావాలి, ఏది దేనికి ఉపయోగిస్తారు, ఏమైనా మర్చిపోయామా అనే సందేహాలు ఉంటాయి. అందుకే ఈ రోజు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం మీకు చూపిస్తున్నాను. ఈ వస్తువు దేనికి ఉపయోగమో కూడా చెప్తాను. ఈ వీడియోలో చెప్పిన వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకుంటే పూజా సమయంలో ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వ్రతం చేసుకోవచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ సామాగ్రి మర్చిపోయినా సరే కంగారు పడే అవసరం లేదు. మనం భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించాలి. ఇదే అన్నిటికంటే అత్యవసరమైన ముఖ్యమైన సామాగ్రి. ముందుగా పసుపు కుంకుమను సిద్ధం చేసుకోవాలి. పసుపును గడపలకు, పూజాపీఠకు, గౌరమ్మను తయారు చేయడానికి, కలశం మీద కొబ్బరికాయకు ఉపయోగిస్తాం. అలాగే పూజకు వచ్చే ముత్తైదువుల కాళ్లకు పసుపు రాయడానికి కూడా ఉపయోగిస్తాం. కాబట్టి ఎక్కువ మంది వస్తే పసుపు కొంచెం ఎక్కువగానే సిద్ధం చేసుకోండి. కుంకుమ కూడా పూజలో, అమ్మవారి అలంకరణలో, తాంబూలలో ఉపయోగిస్తాం. గంధము, అక్షంతలను ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. అక్షంతలకు బియ్యంలో పసుపు కలిపి ముందుగానే తయారు చేసుకోండి. బియ్యాన్ని అక్షంతల కోసం మాత్రమే కాకుండా పూజాపీఠపై కలశం ఉంచే ప్లేట్లో కూడా ఉపయోగిస్తాం. దీపారాధన సామాగ్రిలో ఒత్తులను సిద్ధం చేసుకోండి. దీపారాధన కోసం నువ్వుల నూనె, ఆవు నెయ్యి సిద్ధంగా ఉంచుకోవాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయడము, అలాగే అవసరమైన నైవేద్యాల తయారీ కూడా చేయవచ్చు. పచ్చ కర్పూరము, హారతి కర్పూరము రెండు సిద్ధం చేసుకోండి. హారతి ఇవ్వడానికి హారతి కర్పూరాన్ని ఉపయోగిస్తాము. పచ్చ కర్పూరాన్ని కలశంలో వేయవచ్చు. కలశం పెట్టకపోతే రాగి చెంబులో కూడా వేయవచ్చు. అగరవత్తులు కూడా దగ్గరగా పెట్టుకోండి. బియ్యం పిండితో పూజాపీఠపై గడప దగ్గర ముగ్గులు వేయడానికి బియ్యం పిండి ఉపయోగపడుతుంది. శనగలను అమ్మవారి దగ్గర తాంబూలంలో పెట్టడానికి, ముత్తైదువులకు తాంబూలంలో ఇవ్వడానికి, అలాగే నైవేద్యానికి ఉపయోగించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అమ్మవారి ఫోటో ఉండాలి. అమ్మవారి అలంకరణలో చాలా రకాలున్నాయి. కొందరు అమ్మవారిని తయారు చేస్తారు. అమ్మవారి ముఖము కొబ్బరికాయకు పెట్టి అమ్మవారిని కూర్చున్నట్టుగా తయారు చేస్తారు. అలా చేసుకోవచ్చు. అలా కుదరట్లేదు అండి అంటే ఇలా అమ్మవారి ఫోటో పెట్టుకున్నా సరిపోతుంది. నాకు ముఖ్యంగా కావలసింది భక్తి, శ్రద్ధ. ఇక తాంబూలం కోసం వక్కలు, ఖర్జూరము, తమలపాకులు, పసుపు, కుంకుమ, గాజులు వంటివి సిద్ధం చేసుకోవాలి. ముత్తైదువులు ఎంతమంది వస్తారో ముందుగానే లెక్క పెట్టుకుని తాంబూల సామాగ్రిని సిద్ధం చేసుకోండి. అత్తరు వంటి సువాసన ద్రవ్యాలతో అమ్మవారిని పూజించవచ్చు. కలశంలో కొద్దిగా అత్తరు వేయండి. అమ్మవారి పీట కూడా రాయండి. అమ్మవారికి సువాసన ద్రవ్యాలు సమర్పించడం పూజలో ఒక అందమైన భాగము. కలశంలో వేయడానికి లవంగాలు, యాలకులు కూడా సిద్ధం చేసుకోవచ్చు. ఈ లవంగాలు, యాలకుల నుంచి వచ్చే సువాసన అమ్మవారిని సంతోషపరుస్తుంది. ఇక అమ్మవారి అష్టోత్తరాలు చదివే సమయంలో ఉపయోగించే మంగళ ద్రవ్యాలను కూడా సిద్ధం చేసుకోవాలి. ఇవే ఉండాలి అని తప్పనిసరి ఏం లేదండి. మీ దగ్గర ఉన్న మంగళ ద్రవ్యాలతోనే పూజించవచ్చు. అవి లేకపోతే అక్షింతలతో, రూపాయి నాణాలతో లేదా పువ్వులతో కూడా చేసుకోవచ్చు. అమ్మవారి అలంకరణ కోసం మీ దగ్గర ఉన్న మాలను ఉపయోగించవచ్చు. పసుపు కుంకుమ మాల, చిట్టి గాజుల మాల, ఇలా మాలలు ఎన్ని ఉన్నా అవి ఉపయోగించవచ్చు. ఏ మాలలు లేకపోతే అమ్మవారికి పూలతోనే అలంకరించండి. కలశం కోసం రాగి చెంబు లేదా వెండి చెంబు, మీ దగ్గర ఉన్న ఏదైనా శుభ్రమైన పాత్రను ఉపయోగించవచ్చు. ఇక కలశం ఉంచడానికి ఒక ప్లేట్ ని సిద్ధం చేసుకోండి. ఒక కొబ్బరికాయను, అమ్మవారి దగ్గర బంగారు రూపాన్ని పెట్టుకోవాలనుకునే వాళ్ళు బంగారు రూపాన్ని కూడా సిద్ధం చేసుకోవచ్చు. అమ్మవారి అలంకరణ కోసం ఒక చీర, 2 జాకెట్ ముక్కలను సిద్ధంగా ఉంచుకోండి. ముత్తైదువులకు ఇచ్చే తాంబూలంలో పసుపు కుంకుమను చిన్న ప్యాకెట్లుగా చేసుకోవచ్చు. లూజుగా ఉన్న ప్యాకెట్లను చిన్న చిన్న పొట్లాల్లో లేదా జిప్లా కవర్లో కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారి అలంకరణకు, అలాగే ముత్తైదువులకు తాంబూలంలో ఇవ్వడానికి గాజులను సిద్ధం చేసుకోండి. ఇక ముఖ్యంగా మనం చదవాల్సిన వరలక్ష్మి వ్రత పూజా విధానం, కథ, అష్టోత్తరం వంటి పుస్తకాలను ముందుగానే సిద్ధం చేసుకోండి. మీకు చదవడం రాకపోతే, పుస్తకం లేకపోతే ఫోన్లో లేదా టీవీలో పెట్టుకొని వింటూ పూజ చేసుకోవచ్చు. మేము ఈ ఛానల్లో వ్రత కథ మరియు పూజా విధానాన్ని కూడా అప్లోడ్ చేస్తాము. అమ్మవారిని ఉంచడానికి ఒక పీటను సిద్ధం చేసుకోండి. అమ్మవారి ప్రతిమను ఉంచడానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకోండి. నైవేద్యం సమర్పించడానికి విస్తరాకులు లేదా మీ ఇంటి దగ్గర ఉన్న శుభ్రమైన పాత్రను సిద్ధం చేసుకోండి. పూజా సమయంలో మనము పసుపు, కుంకుమ, గంధం వంటివి ముట్టుకుంటూ ఉంటాము. కాబట్టి అవి తుడుచుకోవడానికి చిన్న క్లాత్ వంటి దాన్ని సిద్ధంగా ఉంచుకోండి. పూజలో కూర్చోవడానికి మ్యాట్లు లేదా ఆసనాలు సిద్ధం చేసుకోండి. ఇలా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాగ్రిని ముందుగానే ఒకసారి చెక్ చేసుకొని సిద్ధం చేసుకుంటే పూజా సమయంలో ఏ వస్తువు వెతకాల్సిన అవసరం ఉండదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పూజా సామాగ్రిలో ఏ ఒక్క వస్తువు మర్చిపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. అమ్మవారిని భక్తితో, శ్రద్ధగా, మనస్ఫూర్తితో పూజించడం ప్రధానమైనది. మీకు ఉపయోగపడేలా వరలక్ష్మి వ్రత పూజా సామాగ్రి పూర్తి లిస్టును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కాబట్టి వీడియోను సేవ్ చేసుకొని పూజకు ముందు ఈ లిస్టును ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో వరలక్ష్మి వ్రత కథ, పూజా విధానము, అలాగే అలంకరణ గురించిన వీడియోలను చేస్తాము. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం మీకు అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీ వరలక్ష్మీదేవే శరణం.